మేఘనను ఎలాగైనా కాపాడాలని టెన్షన్ని పక్కన పెట్టి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు రుద్ర. అంతలో ఒక్కసారిగా తన దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. అక్కడికొచ్చిన ఆటో డ్రైవర్ని చూసి, "నువ్వు ఇక్కడికెందుకొచ్చావు?" అని మెల్లగా అడిగాడు. "అదేంటి సార్ గట్లా అడుగుతావు? నువ్వు బయటికి రాకపోయేసరికి లోపలేందో లొల్లయిందేమో అనిపించింది. అందుకే నీకు సాయం చేద్దామని ఈడకొచ్చినా" అని చెప్పాడు ఆటో డ్రైవర్. రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, "సరే మంచి పని చేశావు. రౌడీలకు కనిపించకుండా ముందు ఈ తాళ్లు విప్పో" అని చెప్పాడు. ఆ ఆటో డ్రైవర్ తన పూర్తి శక్తిని ఉపయోగించి తాళ్ల ముడులు విప్పడానికి ట్రై చేశాడు, కానీ సాధ్యం కాలేదు. నేలమీద పడిన గాజు పెంకుల్లోంచి ఒక ముక్కను తీసుకుని తాడును కోస్తూ, "నా సవారీని మధ్యలా ఎప్పుడు ఈడ్చిపెట్టా సార్. మిమ్మల్ని తీసుకుపోకుండా నేనెట్లా పోతా?" అని చెబుతూ తాళ్లని కట్ చేశాడు. మరోవైపు మేఘనను ఆ రాక్షసు నుండి కాపాడ్డానికి అర్జున్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు. "రుద్రను చంపడానికే నీకు డబ్బులిచ్చాను. ఆ అమ్మాయిని ఏం చేయకు, మళ్ళీ పెద్ద రిస్క్ అవుతుంది" అని కోపంగా అన్నాడు అర్జున్. "నాకు ఈ పిల్ల మీద ఇష్కు పుట్టిందే. రిస్క్ నాకు బేఫికర్" అని వంకరగా నవ్వుతూ అన్నాడు డ్రాగన్. అతని కళ్లల్లో కామం కారిపోతుంది. తన జీవితాన్ని నాశనం చేయడానికి వస్తున్న ఆ రాక్షసుడికి వీలైనంత దూరంగా వెళ్లడానికి మేఘన ట్రై చేస్తుంది, కానీ అది ఆమెకు సాధ్యం కావడం లేదు. డ్రాగన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేఘనను పట్టుకుని ఆమె బట్టలు చింపడానికి చేతులు ముందుకు చాచాడు. అంతలో ఒక్కసారిగా గొంతు పేలిపోయేటట్టరిచాడు. చూస్తూ ఉండగానే ఒకే ఒక దెబ్బతో గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టాడు. అక్కడున్న రౌడీలందరూ కళ్లప్పగించి అసలు ఏం జరిగిందా అని చుట్టూ చూశారు. అక్కడ వాళ్ళకి ఎదురుగా ఒక పెను తుఫాన్లా నిలబడ్డాడు రుద్ర. ఆవేశంగా రగిలిపోతున్న రుద్ర మేఘన మీద చెయ్యి వేసిన డ్రాగన్ చేతిని నరకడానికి సిద్ధమయ్యాడు. వాడి చేతిని పట్టుకుని గట్టిగా విరిచేస్తూ ఉంటే గొంతు పగిలేలా అరిచాడు డ్రాగన్. వాడు పెడుతున్న గావు కేకలకు ఆ గది మొత్తం దద్దరిల్లింది. "నా మేఘన మీద చెయ్యి వేయడానికి ఎంత ధైర్యం రా నీకో! ఇప్పుడు వేరా చూస్తా" అని సింహంలా గర్జించాడు. రుద్ర తన బలాన్నంతా ఉపయోగించి డ్రాగన్ చేతిని పూర్తిగా తిప్పేస్తూ భుజం నుండి విరిచేశాడు. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా కేవలం ఒంటి చేత్తో డ్రాగన్ లాంటి రాక్షసుడి చేతిని విరిచేసిన రుద్రని చూసి అక్కడున్న వాళ్ళందరికీ ఊపిరాగిపోయినట్టయింది. డ్రాగన్ రక్తంతో రుద్ర మొహం తడిచిపోయింది. భరించలేనంత నొప్పితో డ్రాగన్ ఏడుస్తూ ఉన్నాడు. అని డ్రాగన్ అరుస్తూ ఉంటే అక్కడున్న రౌడీలందరికీ ప్యాంటులు తడిచిపోయాయి. ఆకలితో ఉన్న అడవి పులిలా ఒక్కొక్కరిని వేట వేస్తూ ఉన్నాడు రుద్ర. "రారా, వచ్చి నన్ను చంపు" అని అక్కడ్నుండి పారిపోతున్న రౌడీని పట్టుకుని అతని మెడలు విరిచేశాడు. అక్కడ్నుండి పారిపోతున్న మరొక రౌడీని పట్టుకుని అతని వెన్నుమీద బలంగా కొట్టాడు. రుద్రకి భయపడి దాక్కున్న ఒక రౌడీని పట్టుకుని, "ఈరోజు మీ అందరికీ తద్దినం పెట్టేస్తారా" అంటూ గట్టిగా అరిచాడు. "అన్నా, వదిలే అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటా" అని చేతులు జోడించి వేడుకున్నాడు ఆ రౌడీ. "ఎవడ్రా నీకన్నా? నా మేఘనను కుర్చీకి కట్టినప్పుడు గుర్తుకు రాలేదరా అయ్యన్నా" అని అడుగుతూనే ఆ రౌడీ పీక కోసేశాడు. ఇదంతా చూస్తున్న అర్జున్కి గుండె గొంతులోకొచ్చింది. అక్కడ్నుండి ఏదో ఒక రకంగా పారిపోవాలని అనుకున్నాడు. రుద్ర ఆ రౌడీలను కొడుతున్న అదే టైంలో అర్జున్ భుజం మీద ఒక బలమైన చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూసిన అర్జున్కి ఆటో డ్రైవర్ యమకింకరుడిలా కనిపించాడు. "హలో సార్, ఎక్కడికి అట్లా ఉరుకుతున్నారు? మా సారిచ్చే గిఫ్ట్ తీసుకోరా" అని నవ్వుతూ అడిగాడు డ్రైవర్. "రేయ్, ఎవడ్రా నువ్వు? నీలాంటి వాళ్లను 100 మందిని చిటికెలో కొనగలను, నన్నే బెదిరిస్తావా?" అని కోపంగా అన్నాడు అర్జున్. "ముందు నువ్వు నీ ప్రాణాలు కొనుక్కో సార్, నాలాంటోళ్లు మస్తు మందుంటారు" అని నవ్వుతూ చెప్పి రుద్రని చూస్తూ, "సార్, ఇగో ఈ పెద్ద మనిషి పారిపోతుండో, జర ఈడి సంగతి చూడు" అని కేకలు వేశాడు డ్రైవర్. అర్జున్ భయపడుతూ ఉంటే అతని వైపు సీరియస్గా అడుగులు వేశాడు రుద్ర. ఆ దెబ్బకు అర్జున్ గొంతు ఎండిపోయింది. ఒళ్లంతా చెమటలతో తడిచిపోయాయి. అర్జున్ని తినేసేలా చూస్తూ, "వాణ్ణొదిలేయ్" అని డ్రైవర్తో సీరియస్గా చెప్పాడు రుద్ర. "కానీ సార్, ఈడు బద్మాష్గాడో, మేడంను కిడ్నాప్ చేసిండు" అని చెప్పాడు డ్రైవర్. "అయినా పర్లేదు, వదిలేయ్" అని చెప్పడంతో అతన్ని వదిలేశాడు డ్రైవర్. అర్జున్కిదంతా అయోమయంగా అనిపించింది. రుద్ర తనను ఎందుకు వదిలేశాడా అని ఆలోచించాడు. "ఇంకోసారి నువ్వు నా మేఘన జోలికొస్తే ఆ రౌడీలకు పట్టిన గతే నీకు పడుతుంది" అని సీరియస్గా బెదిరించాడు రుద్ర. క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ్నుండి పారిపోయాడు అర్జున్. రుద్ర వెంటనే మేఘన దగ్గరకు వెళ్లి, "నేనుండగా నీకేమీ కాదు" అని ధైర్యం చెబుతూ ఆమెను హగ్ చేసుకున్నాడు. అతని కళ్లల్లో దాగి ఉన్న కన్నీళ్లు జలపాతంలా బయటకొచ్చాయి. రుద్ర వెంటనే కన్నీళ్లు తుడుచుకుని ఆమెను ఎత్తుకుని బంగ్లా బయట ఉన్న ఆటో దగ్గరకు తీసుకెళ్లాడు. మేఘన ఒంటిమీద చాలా గాయాలయ్యాయి. వాటి నుండి రక్తం కారుతూనే ఉంది.
నీ దగ్గర వాటర్ బాటిల్ ఉందా అని డ్రైవర్ని అడిగాడు రుద్ర. ఉంది సార్ అని చెప్పి తన సీటు కింద ఉన్న బాటిల్ తీసిచ్చాడు డ్రైవర్. కొంచెం ఈ నీళ్లు తాగు మేఘనా అని చెబుతూ ఆమెకు నీళ్లు తాగించాడు. ఆ తర్వాత ఆమె తలమీద ప్రేమగా నిమురుతూ, నీకేం కాలేదు కదా అని అడిగాడు. నాకేం కాలేదు రుద్రా అని అతి కష్టం మీద చెప్పింది మేఘన. నీ సిచ్యువేషన్ బాలేదు మేఘనా, మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి తనని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. రుద్ర తన గురించి ఇంతలా తపన పడుతూ ఉంటే మేఘన మనసులో ఏదో తెలియని అలజడి రేగింది. ఆమె మనసులో అతని పట్ల కొత్త ఫీలింగ్స్ మొదలయ్యాయి. అతను ప్రతిసారి ఆమెను కాపాడ్డం, ఆమె నవ్వుతూ ఉంటే చిన్నపిల్లాళ్లా మురిసిపోవడం, ఆమె చిన్న చిన్న అవసరాలను కూడా కనిపెట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ గమనిస్తూ ఉన్న మేఘన మనసు అదుపు తప్పింది. రుద్ర తనని ఎత్తుకున్నప్పుడు మేఘనకు గుండె వేగం పెరిగిపోయింది. కాని చిన్నప్పుడు ఎప్పుడో ఎవరికో ఇచ్చిన మాట కారణంగా ఆమె మనసు మళ్లీ కన్ఫ్యూజన్లో పడింది. ఇచ్చిన మాట కోసం ఇంకా ఎంతకాలం తన మనసుని కంట్రోల్ చేసుకోగలదు? ఆమె కళ్లల్లో రుద్ర పట్ల ప్రేమ, కోరిక ఉన్నాయి. వాటిని బయటపెడుతుందా లేదంటే తన మాట మీదే నిలబడుతుందా అనేది ఆమెకే తెలియాలి. కాసేపటికి ఆటో సిటీలోనే ఫేమస్ హాస్పిటల్కి చేరుకుంది. రుద్ర వెంటనే ఆటో దిగి, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకోసం వీల్చైర్ తీసుకొస్తాను అని చెప్పి హడావిడిగా హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ డ్రైవర్ మేఘనలు మాత్రమే మిగిలిపోయారు. మేడం, సార్ నీకోసం ఎంత ఫికర్ పడుతున్నాడో చూస్తున్నావుగా, ఈ సొంటి మనిషి దొరకాలంటే నసీబుండాలి అని మాటలు కలిపాడు డ్రైవర్. రుద్రలాంటి వ్యక్తి దొరకడం తన అదృష్టం అనే విషయం మేఘనకు కూడా తెలుసు. ఆమె మనసులో అతని మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడే రుద్ర వీల్చైర్ని తోసుకుంటూ పరుగునొస్తున్నాడు. అతని వెనకే నర్సు కూడా పరిగెడుతూంది. రుద్ర ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా మేఘనను జాగ్రత్తగా ఆటోలో నుండి బయటకు తీసుకొచ్చి వీల్చైర్లో కూర్చోబెట్టాడు. ఆమె మాత్రం ఏదో మాయ చేసినట్టు రుద్ర కళ్లను చూస్తూ ఉండిపోయింది. నేను తిరిగొచ్చే వరకు నువ్విక్కడే ఉండు, ఆ తర్వాత మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అని డ్రైవర్తో చెప్పాడు రుద్ర. నువ్వేమీ ఫికర్ పడకు సార్, మేడంని జాగ్రత్తగా చూసుకో, నేను ఈడనే ఉంటా అని నవ్వుతూ చెప్పాడు డ్రైవర్. మేఘన గాయాలకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ బ్యాండేజ్ కడుతున్నప్పుడు నొప్పితో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెను ఒక సున్నితమైన పువ్వులాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు రుద్ర. చిన్న చిన్న అవసరాలను దగ్గరుండి చేస్తున్నాడు. మేఘన కోసం నీళ్లు తీసుకురావడం, ఆమె కండిషన్ గురించి పదే పదే డాక్టర్లతో డిస్కస్ చేయడం, ఇవన్నీ మేఘన గమనిస్తూనే ఉంది. తన సంతోషం గురించి, తన కష్టాల గురించి తనకంటే ఎక్కువగా రుద్ర ఆలోచిస్తాడని అర్థం చేసుకుంది. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ బయటకొచ్చి ఆటోలో కూర్చున్నారు. ఆటో బయలుదేరిన వెంటనే మేఘనకు నిద్ర కమ్ముకుంది. తన భుజం మీద తలవాల్చి పడుకున్న మేఘనను అలాగే చూస్తున్నాడు రుద్ర. పసిపాపలా స్వచ్ఛంగా ఉన్న ఆమె ముద్దు మొహాన్ని చూస్తూ ఉంటే అతనికి ఎంతో హాయిగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని గమనించి ఆటో డ్రైవర్ చిన్నగా నవ్వాడు. కాసేపటికి ఆ ఆటో ఇంటికి చేరుకుంది. లే మేఘనా, ఇంటికొచ్చేశాం అని ఆమెను నిద్రలేపాడు రుద్ర. అప్పటి వరకు అతని భుజం మీద తలవాల్చి నిద్రపోతూ ఉన్నట్టుగా గమనించిన మేఘన సిగ్గుపడుతూ అతనికి సారీ చెప్పింది. రుద్ర నవ్వుతూ ఆమెని పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత తిరిగి ఆటో డ్రైవర్ దగ్గరకొచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు. నిజంగా దేవుడిలా వచ్చి నన్ను, నా ఫ్రెండ్ని కాపాడావు. ఇక మీద నువ్వు కూడా నా ఫ్రెండ్వే. నీకేం కావాలో చెప్పు, నీ రుణం తీర్చుకోవడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని ఎంతో ఆప్యాయంగా చెప్పాడు రుద్ర. ఏంటి సాబ్, ఓ వైపు నన్ను దోస్త్ అంటున్నావు, మరోవైపు రుణం తీర్చుకోవాలంటున్నావు, ఇట్లా కుదరదు మళ్ళా అని నవ్వుతూ అన్నాడు ఆటో డ్రైవర్. నీకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, నీకేం కావాలో అడుగు అన్నాడు రుద్ర. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను మదత్ చేసినా కదా, రేపొద్దున నాకేమన్నా అయితే నువ్వు నాకు మదత్ చేయాలే, సరేనా? ఇప్పుడు పోయి రెస్ట్ తీసుకో, మస్తు అలసిపోయినావు గాని ఈ దోస్తును మటుకు యాది పెట్టుకో, మరవకు అని చెప్పాడు ఆటో డ్రైవర్. ఒక్క నిమిషం ఉండు, ఇదిగో ఇది తీసుకో అని అతని చేతిలో బలవంతంగా నోట్ల కట్ట పెట్టాడు రుద్ర. ఆటో డ్రైవర్ ఆ డబ్బులు తీసుకోవడానికి మొహమాట పడుతూ ఉండడం చూసి, ఇది నీకోసం కాదు, నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం, ప్లీజ్ ఈ డబ్బులు తీసుకో, నీకెప్పుడైనా ఏ అవసరం ఉన్నా సరే ఈ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పాడు రుద్ర. ఆటో డ్రైవర్ కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. సరే సార్, ఇక నేను వెళ్తా, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని ఆటో వెనక ఉన్న పెద్ద స్టిక్కర్ని చూశాడు రుద్ర. దానిమీద ఆ పరమశివుడి ఫోటో ఉంది. దాని కింద ఆపదలో ఆ శివయ్య అండ ఎప్పుడూ ఉంటుంది అని అర్థం వచ్చేలా ఒక కొటేషన్ రాసి ఉంది. అది చదివి ఆకాశం వైపు చూసి ఎంతో భక్తిగా చేతులు జోడించి వెనక్కి తిరగ్గానే ఇంతకుముందు శివాలయంలో కనిపించిన అఘోరా కనిపించాడు. నీకు ప్రేమ ముఖ్యమా, కర్తవ్యం ముఖ్యమా, రెండిట్లో ఏది ముఖ్యం అని అడిగాడు అఘోరా. ఏది ముఖ్యం అంటే ఏం చెప్తాం, నాకు రెండూ ముఖ్యమే అని ఆన్సర్ చేశాడు రుద్ర.
అయితే ఆ శివయ్య నీకు అప్పజెప్పిన కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండు అని నుదిటిన బొట్టు పెట్టి అంతే ఆవేశంగా వెళ్ళాడు అఘోర. అసలు ఈయనేంటో ఈయన వాలకమేంటో అర్థమే కాదు. మరో ప్రపంచం అంటాడు, కర్తవ్యం అంటాడు, ఏంటో అని తలపట్టుకున్నాడు రుద్ర. అలా అనుకున్నాడే కాని మేఘన ఎక్కడ మళ్లీ తనకి దూరం అయిపోతుందేమోననే భయం పట్టుకుంది. అయినా ధైర్యం తెచ్చుకుని ఆ పరమేశ్వరుడే ఉన్నాడనుకుని లోపలికి వెళ్ళాడు. అయితే హాల్లో మేఘన కనిపించకపోయేసరికి ఒక్కసారిగా రుద్రకి టెన్షన్ పట్టుకుంది. వెంటనే గదిలోకి వెళ్లి చూడగా వీల్చైర్లో నుండి లేచి బెడ్ మీద కూర్చోడానికి చాలా ట్రై చేస్తూ ఉన్న మేఘన కనిపించింది. ఎంత నొప్పి ఉన్నా అన్నిట్నీ భరిస్తూ ప్రయత్నిస్తున్న ఆమెలోని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రుద్ర. ఆ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, ఉండు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. పర్లేదు అని మేఘన ఇంకేదో చెప్పేలోపే ఆమెను జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. బెడ్ మీద పడుకోబెట్టడానికి తీసుకువెళ్తూ ఉండగా ఒక్కసారిగా రుద్ర కాళ్లు జారాయి. ఇద్దరూ సడన్ గా బెడ్ పై ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. రుద్ర వేగంగా ఊపిరి పీల్చుకున్నాడు. మేఘన గుండె దడ పెరిగిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు. ఆమె చేతులు రుద్ర భుజాల మీద ఉన్నాయి. సిగ్గుతో మేఘన చెక్కిళ్లు ఎరుపెక్కి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మేఘనకి మొదటిసారి అంత దగ్గరగా ఉన్న రుద్ర ఆమె రూపాన్ని తనివితీరా చూశాడు. సిగ్గుతో నవ్వుతున్న మేఘన అందం మాటల్లో కూడా వర్ణించలేనంతగా ఉంది. అంతలో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు రుద్ర. ఏదో తప్పు జరిగినట్టు వాళ్ళిద్దరికీ అనిపించింది. మేఘన కూడా అతని ఫీలింగ్స్ అర్థం చేసుకుని కళ్ళు దించుకుంది. రుద్ర అక్కడి నుండి వెళ్లబోతూ ఉంటే, ఒక్క నిమిషం రుద్ర అని అరిచింది. రుద్ర అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి చూసి, మళ్ళీ ఏమైంది అని అడిగాడు. ఈరోజు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, నీకు థ్యాంక్స్ అని మొహమాటంగా చెప్పింది మేఘన. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. నువ్వెవరు? నాకోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని మరుక్షణంలో సూటిగా ప్రశ్నించింది మేఘన. ఆ ప్రశ్న వినగానే రుద్ర ఆమె కళ్లల్లోకి చూశాడు. ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్లబోయాడు. నాకు చాలా భయంగా ఉంది, ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉంటావా అని రిక్వెస్ట్ చేసింది మేఘన. నేను నీ రూంలోనా అని ఆశ్చర్యపోతూ అడిగాడు రుద్ర. ప్లీజ్ రుద్ర, ఈ ఒక్క రాత్రి అని పదే పదే మేఘన రిక్వెస్ట్ చేయడంతో ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రుద్ర. అందుకనే ఇంకేమీ చెప్పకుండా అక్కడే ఉన్న సోఫా మీద పడుకున్నాడు. మేఘన అతని వైపే చూస్తూంది. రుద్ర ఏదో దాస్తున్నాడని అర్థమైంది. ఆమె గుండెల్లో ఏదో తెలియని టెన్షన్ మొదలైంది. మేఘన టెన్షన్కి రుద్ర ఫుల్ స్టాప్ పెడతాడా? తన మనసులో మాటని మేఘన బయట పెడుతుందా? మేఘన పుట్టినరోజు వేడుకలో ఏం జరగనుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.